మొత్తం ఇదంతా చూడండి దేవుళ్ళ ఉంది కొండ. అదంతా కిరీటం అమ్మ పైది, ఇదంతా పడుకుని ఉందా నుదిట, అదేమో ముక్కు. అలా ఓన్లీ ఇక్కడ వరకు ఫైన్స్ అన్న చెక్ చేశారు మాట ఇప్పటి వరకు. తిరుపతి మెయిన్ బస్ స్టాప్. 3 రకాల చట్నీ, వైట్ చట్నీ, పుదీనా చట్నీ, రెడ్ చట్నీ, సాంబార్. అంత బాగుంటుందండి. గుడి ముందు నీ సెట్ వెళ్తాడు ఏంటి బ్రో అంత మాట అన్నావు. ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. జస్ట్ 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది కాణిపాకంలో. సో ఇప్పుడైతే మనం అన్నదానంగా అయితే వెళ్ళిపోతాం. రండి కూర్చోండి అన్న. సాంబార్ పప్పు కూడా చాలా బాగుంది. కాణిపాకం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మనం అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చామాట. సిరిపురం గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ మాట. ఇది కనిపిస్తుంది కదా సిరిపురం. ఇక్కడ అలాగా బోట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారా స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ అయితే మనం వెళ్ళాలి. సో మనం వికెట్ చేసేస్తున్నాం కూడా. ఇదే మన జీపు కిందకి వెళ్ళడానికి మనిషికి వచ్చి 120 రూపీస్, బస్సు అయితే 90 రూపీస్. సో మనం 110 రూపీస్ మాట్లాడుకుని అయితే వెళ్ళిపోతున్నాం కిందకి. స్టాప్ హెచ్విసి ఫ్రీ బస్ స్టాప్. ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్తే 300 రూపీస్కి వెళ్తే, ఫ్రీకి వెళ్తే ప్రతి దానికి అయితే దర్శనానికి వెళ్తాయి. మనం ఈరోజు కూడా దర్శనం అయితే చేసుకున్నాం ఆంజనేయ స్వామిది. జీప్ వాళ్ళు ఆపమంటే ఆపుతారు. సో ఇవాళ ట్యూస్డే కదా, మా ఆంజనేయ స్వామికి ఇష్టం కదా ఈరోజు, అందుకని చెప్పి మనం ఈరోజు కూడా ఇక్కడైతే దండం పెట్టుకొని మళ్ళీ అయితే అంటే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ కనిపించేదంతా కూడా శాశ్వతలం అడుగు. AC bus, just 120 rupees. ఆల్మోస్ట్ కిందకు వస్తుంది. దొరకమంతుడి సర్కిల్, శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ టైమింగ్స్. ట్యూస్డే హాలిడే, ఈరోజు హాలిడే. తర్వాత మార్కెట్ మొత్తం ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. బండి పక్కన పెట్టి ఫైన్లు ఎలా ఉన్నాయని చెక్ చేస్తున్నారు. జీప్ కానీ ఫైన్స్ అన్నీ చెక్ చేశారు మాట ఇప్పటి వరకు. మీకు కనిపిస్తుంది కదా ఈ జీప్లోనే మనం అయితే వచ్చాం. జస్ట్ 110 రూపీస్ తిరుపతి బస్ స్టాప్ వరకు. అలిపిరి నుంచి హోటల్ విక్రమ్ కరెక్ట్గా దానికి ఫ్రంటే ఉంటుంది. ఇదే తిరుపతి మెయిన్ బస్ స్టాప్. కొండపై నుంచి కింద అలిపిరికి అయితే మొత్తం 18 కిలోమీటర్లు. అదే బస్ స్టాప్ తిరుపతి బస్ స్టాప్ వరకు అయితే 21 కిలోమీటర్లు అన్నమాట. సో 21 కిలోమీటర్ల పైనుంచి మనకి జస్ట్ జీప్కి అయితే 110 రూపీస్ బస్ స్టాప్ వరకు. అదే నీకు బస్ అనుకో 90 రూపీస్. ఎక్కడి వరకు అంటే కింద అలిపిరి వరకు దింపుతాడు. అదే ఏసీ బస్ అయితే 120 రూపీస్ అన్నమాట చార్జ్ చేస్తారు. అలా ఉందా, ఎంత ఉందో. ఇదే తిరుపతి బస్ స్టాప్. సో ఇక్కడ నుంచి ఆ తర్వాత బస్ స్టాప్ దగ్గర టిఫిన్ బాగుంటుంది. సో అదే బస్ స్టాప్ బయట టిఫిన్ బాగుంటుంది. ముందు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి తినేయాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస బస్ స్టాప్ ఇది వచ్చి తిరుపతి ఫ్లైఓవర్, ఏడుకొండల బస్ స్టాప్. సర్వణ భవన్లో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇది. సో ఇందులో టిఫిన్స్ అయితే బాగుంటాయంట. లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చేస్తుంది మన టిఫిన్. సాంబార్, ఆనియన్ రవ్వ, ఉల్లి దోశ, ఇది ఉల్లి రవ్వ, ఇది ఉల్లి దోశ. సో తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం. 3 రకాల చట్నీ, వైట్ చట్నీ, పుదీనా చట్నీ, రెడ్ చట్నీ, సాంబార్. బాగుందనా అంటే బాగుంది ఉల్లి దోశ. ఈ కరెక్ట్గా తిరుపతి ఫ్లైఓవర్ దగ్గర అయితే కార్ అయితే మనం సెల్ఫ్ డ్రైవ్ తీసుకున్నాం అన్నమాట. ఇదే కియా కారు. పర్ డే 3000 రూపీస్ మాట. ఇది కార్ వచ్చి కూడా
కరెక్ట్గా మనం బుక్ చేసాం. హాట్ టిఫిన్ దగ్గర ఉన్న లొకేషన్ పంపితే డైరెక్ట్ టిఫిన్ షాప్ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు. కారు కూడా చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ కార్ తీసుకున్నాం కదా సెల్ఫ్ డ్రైవ్కి, పర్ డే వచ్చి 3000 రూపీస్. ఇక్కడ నుంచి మనం ఈరోజు ఫస్ట్ కాణిపాకం, తర్వాత గోల్డెన్ టెంపుల్, నెక్స్ట్ రేపు ప్లాన్ చేస్తాం. ఓకే అది మొత్తం అంతా చూడండి దేవుళ్ళ ఉంది, సేమ్ కొండ. అదంతా కిరీటం అమ్మ పైది, ఇదంతా పడుకొని ఉందా నుదిట, అదేమో ముక్కు. అలా ఓన్లీ ఇక్కడ వరకు ముక్కు. నోరు కొండ షేప్, ఇదంతా కిరీటం, అదంతా పైన దానికి రియల్ గా వచ్చింది. అది క్లియర్ గా కనబడుతుందా ముక్కు నుదిట. నెక్స్ట్ అది చూసావా ఏంటి దాని ఏమంటారు నామాలు పెడతారు, అది అక్కడి నుంచి అలా కిందకి ఇదంతా కిరీటం అన్నమాట. అదంతా దేవుడు అలా పడుకున్నట్టు ఉంటుంది. కాణిపాకం లెఫ్ట్ జస్ట్ 2 కిలోమీటర్లు ఉంది అక్కడ రేటు టెంపుల్. లెఫ్ట్ కార్ పార్క్ ఇక్కడ పెట్టి గుడి ముందు నీ షర్ట్ వెళ్తాడు. కాణిపాకం ఎంట్రన్స్ ఆర్చ్, కాణిపాకం మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఇది ఇలా లోపలికైతే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అబ్బా లడ్డు లాక్స్ పిల్ల. కాణిపాకం లోపల ఎంట్రన్స్ మాట. ఇదే స్ట్రైట్గా వెళ్ళాలి టెంపుల్కి. మొత్తం ఎక్కడ పడితే అక్కడ ఎలా షాపింగ్, మొత్తం సామాన్లు అన్నీ కొనుక్కోవచ్చు. మనకు నచ్చిన బొమ్మలు కానీ ఏమైనా దేవుడి బొమ్మలు కానీ మొత్తం అన్నీ కూడా. టెంపుల్కి అయితే ఎలా వెళ్ళాలి, దేవుడి గుడిలోకి. ఇటేమో అన్నదానం కాంప్లెక్స్, ఇటేమో ఇది ఉచిత దర్శనం. ఇలా లోపలికైతే నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. చూసారు కదా వేటు అన్నప్రసాద్ భవన్ అంటే ఆ ఎంట్రన్స్లో ఎదురు ఉంటుందన్నమాట అన్నప్రసాద్. వేటు ఫ్రీ దర్శనం. ఇలా దర్శనానికి దారి ఇలా లోపలికైతే వెళ్ళాలి. అక్కడే మనం అయితే మొబైల్ ఇప్పటి వరకు మొబైల్ లాకర్లో పెట్టేసామన్నమాట, గుడిలోకి ఎంట్రీ లేకపోతే. ఇదే మెయిన్ గుడి ఎంట్రన్స్. ఫ్రీ దర్శనంకి వెళ్ళాం. జస్ట్ 15 మినిట్స్లో అయితే కంప్లీట్ అయిపోయింది కాణిపాకంలో. సో ఇప్పుడైతే మనం అన్నదానానికి అయితే వెళ్ళిపోతాం. దర్శనానికి వేటు గుడి దర్శనానికి, ఇటేమో అన్నప్రసాదం దారి. అన్నదానం లైన్ కాణిపాకం గుడిలో అన్నదానంలో పులిహోర, పప్పు, ఇంకా సాంబార్. అక్కడేమో ప్రసాదం చేసాక అంతా కొంతమంది నచ్చినంత విరాళం అయితే చేయొచ్చు. ఉప్పు కారం పెట్టి 10 రూపాయలు. స్ట్రైట్గా వెళ్తే తిరువన్నమలై 82 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు వచ్చాం. ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఉంది గోల్డెన్ టెంపుల్. అది సిరిపురం గోల్డెన్ టెంపుల్. కాణిపాకం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మనం అయితే గోల్డెన్ టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. అక్కడి నుంచి జస్ట్ 50 కిలోమీటర్లే. ఇక్కడి నుంచి మనం రేపు మాత్రం అసలు మిస్ అయ్యేదే లేదు అరుణాచలం. లాస్ట్ టైం శివరాత్రికి ఏమో కోయంబత్తూరులో, ఇప్పుడు ఏమో అరుణాచలం. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా అదే గోల్డెన్ టెంపుల్. ఫోన్ ఎలా ఉంటే తీసుకువెళ్ళి అయితే రికార్డ్ చేద్దాం, లేదంటే ఫోన్ ఇంకా కౌంటర్లో పెట్టేసి కలెక్ట్ చేసుకోవడమే. సిరిపురం గోల్డెన్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకుని. మొబైల్ ఎలా ఉంటే జాగ్రత్తగా వెళ్తాం, లేదంటే మొబైల్ కౌంటర్లో పెట్టేసి వచ్చాక చూసుకోవడం మెల్లిగా అన్నీ. గోల్డెన్ టెంపుల్ కూడా అయిపోయింది. అరుణాచలం వచ్చి అదృష్టం చేసుకో మరి అలా ఉంటుంది. పల్లె అరుణాచలం వస్తాం 9:30 కల్లా. వెల్కమ్ టు తిరువన్నమలై. అరుణాచలం అయితే రీచ్ అయిపోయి మీకు దూరంగా కనిపిస్తుంది గుడి లైటింగ్. అది 500 మీటర్స్ దగ్గరలో ఉంది దూరంలో. జస్ట్ గుడికి 200 మీటర్స్ దగ్గరలో అన్నమాట. మనం కొంచెం 200 మీటర్స్ ఎదరికి లెఫ్ట్ అయితే తిరిగితే బెస్ట్ గోపురం అయితే వస్తుంది అన్నమాట తిరువన్నమలై. అది జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ పీపీఆర్కే రూమ్స్ అని ఉంది కదా, ఇక్కడే మనం అయితే రూమ్ బుక్ చేసుకున్నాం. జస్ట్ నియర్ బై
తిరువనమలై వెస్ట్ గోపురం అంటే చాలా దగ్గర. ఇంకా నుంచి ఒక జస్ట్ 2 minutesలో అయితే మనం వెస్ట్ టెర్మినల్ అదే వెస్ట్ సైడ్ అయితే గోపురం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. దూరంగా కనిపిస్తుంది గోపురం, అది వెస్ట్ గోపురం. అక్కడి నుంచే మనకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. జస్ట్ ఇలా కొద్దిగా ఇక్కడ లెఫ్ట్కి వెళ్తే మనకి 200 మీటర్స్లో అయితే మన రూమ్ అయితే తీసుకున్నాం. పీపీఆర్కే రూమ్ అన్నమాట. మన రూమ్ దగ్గర నుంచి జస్ట్ 2 minutesలో అయితే వెళ్ళిపోవచ్చు గోపురం దగ్గర. నిజంగా చాలా అంటే చాలా బెస్ట్. రూమ్ మనకు బాగా దొరికింది గోపురం దగ్గరలో.